Out a word in the dictionary అనగానే 4 steps డైరెక్ట్ రాసిస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా సార్? ఇప్పుడు నేను చెప్పినా కదమ్మా మీకు నోట్స్. ఎస్ సార్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. ఆ స్టెప్ 1 మీకు చెప్పిన గట్టి ఆ స్టెప్స్ రాయాలన్నట్టు. కాబట్టి మనకు ఏదైతే మనకు డిపెండ్ ఆన్ మార్క్స్, ఒకవేళ ఇది మీకు 5 మార్క్స్కి ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎస్ఏ క్వశ్చన్ కిందికి వస్తుంది, పార్ట్ సి వచ్చినప్పుడు వాట్ ఈస్ డిక్షనరీ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిక్షనరీ, తరువాత వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ టు ఫైండ్ ఏ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అనే రాయాలి. అది కాకుండా డైరెక్ట్ గా వాట్ ఆర్ ద స్టెప్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ఏ వర్డ్ ఇన్ ద డిక్షనరీ రాస్తే ఫుల్ మార్క్స్ స్కోర్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే సార్ 2 మార్క్ 1 మార్క్ 2 మార్క్ వస్తే డైరెక్ట్ ఇది రాయొచ్చు. ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ కి ఎలాబొరేట్ ఆన్సర్ అవసరం లేదు కదమ్మా. అదే 5 మార్క్స్ వచ్చింది అనుకో, ఎందుకు అంటున్నానంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాయమని. ఈ మెయిన్ ఆన్సర్ లో మెయిన్ స్టెప్స్ రాయడంలో ఏమైనా మిస్టేక్ ఇట్లా చేస్తే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాశారు కదమ్మా, అందులో మార్క్స్ మీకు అడ్జస్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఎలా? మీకు ఒక క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు మార్కెట్కి వెళ్ళారు, 1 కేజీ టమాటాలు తీసుకున్నారమ్మా. సరే, కేజీకి ఆడికాడికే కేజీ గింత కూడా కొసరు లేకుండా ఇస్తే కొందరు ఫీల్ అవుతారు, కొసరు ఇమ్మని చెప్పి కొందరు అక్కడ తగాదా పెడతారు, అవునా కదా? సో కొసరు కింద 1 లేదా 2 తీసుకొని ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ కేజీలో 2 పుచ్చులు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? పుచ్చులు ఉన్నాయి. ఆ పుచ్చు టమాటాలు పక్కన పడేసిన తర్వాత కొసరు అలా కలుపుతారు. కలిపితే కేజీ బరాబర్ వచ్చిందరా లేదా మీరు పెట్టిన దానికి? ఇప్పుడు ఆ కేజీ టమాటాలలో కొసరు అనేది ఇయ్యలేదు, 2 పుచ్చులు కనిపించినాయి. మీరు ఏమనుకుంటారు? లాస్ అనే టమాటాలు గింత కొసరు కూడా ఇయ్యలేదు, గింత రేటు గింత కూడా తగ్గింపు ఇయ్యలే అని చెప్పి మీరు నొచ్చుకుంటారు. అదే మీకు కేజీ టమాటాల్లో తీసుకునేటప్పుడు 2 కొసరులు వేశారు, 1 పుచ్చు పోయింది, ఇంకోటి మిగిలిన 1 బెనిఫిట్ అనుకుంటారు అనుకోరా. అట్లనే మీరు స్టెప్స్ ఆడికాడికి రాయమన్నప్పుడు 5 మార్క్స్ కి మీరు రాసేటప్పుడు ఏదన్నా ఒక చోట మిస్టేక్ చేశారనుకోండి, చిన్నగా బై ఛాన్స్ లో మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసినందుకు మార్క్స్ అందులో అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. అంతేగాని ఖచ్చితంగా మార్క్స్ అడ్జస్ట్ చేస్తారని చెప్పట్లేదు. అది మార్క్స్ అడ్జస్ట్ చేస్తే ఇండివిజువల్ పేపర్ ఇవాల్యుయేషన్ చేసే సార్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డిపెండ్ ఆన్ ద టైం. మీరు అలా చేస్తే చాలా 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 మంచిది. ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీని గురించి? డౌట్స్ ఇప్పుడు అడిగాను, చెప్పనా? చెప్పమ్మా. చెప్పారు ఒకసారి. స్టెప్ 1 ఏంటిదమ్మా? ఏ వర్డ్ ఫస్ట్ అయితే ఏ వర్డ్ అయితే మనం స్టెప్ 2 ఏం చేయాలి అంటే ఏ వర్డ్ ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ వర్డ్ మనం ఎప్పుడైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ మనకు తెలియాలి. ఆ వర్డ్ తెలిసిన తర్వాత దాని స్పెల్లింగ్ అనేది తెలియాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మనం గైడ్ వర్డ్స్ ఉంటాయి కదమ్మా. గైడ్ వర్డ్స్ ఎక్కడ ఉంటాయి? డిక్షనరీకి టాప్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్నర్ లో 2 వర్డ్స్ ఉంటాయి. అవి బోల్డ్ లెటర్ లో ప్రింట్ చేస్తారు. వాటిని గైడ్ వర్డ్స్ అంటామన్నారు. ఆ గైడ్ వర్డ్స్ అనేది మనకు హెల్ప్ చేస్తాయి. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఏ వర్డ్ అయితే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ అనేది ఆ 2 పైన గైడ్ వర్డ్స్ మధ్యలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆ వర్డ్ మనకు ఆ గైడ్ వర్డ్స్ ఉపయోగపడతాయి. ఓకే, మీ దగ్గర డిక్షనరీ ఉందా అమ్మా మీ ఇంట్లో? సార్ లేదు. ఇదివరకు ఎప్పుడైనా డిక్షనరీ మీరు చూసారా? మీ ఫ్రెండ్ దగ్గర గానీ, మీ స్కూల్లో గానీ, మీ కాలేజీలో గానీ? చూసినప్పుడు మీకు టాప్ కార్నర్ లో మీకు ఉంటది. మీకు అన్నాడు ఒక పేజ్ ఇక్కడ పెట్టాను నేను. ఒక్క నిమిషం అమ్మా, స్క్రీన్ అనేది బ్లాక్ అయిపోయింది అనుకుంటా. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇంకో ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ
ఇక్కడ గైడ్ వర్డ్స్ అని మీకు ఇచ్చాను కదమ్మా, నేను స్క్రీన్ జూమ్ చేస్తున్నా, కనిపించిందా? మీకు గైడ్ వర్డ్స్ అని చెప్పి మీకు డిక్షనరీలో అలా ఇవ్వరు, ఇస్తారమ్మా? మీకు అలా ఇవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ గురించి అని చెప్పి గైడ్ వర్డ్స్ అని ఇచ్చారు, పైన బోల్డ్ లెటర్ లో ఇచ్చారు. సో ఫస్ట్ ఫ్లిమ్జీ అనేది ఫస్ట్ ఉంది, ప్రిఫర్ అనేది తర్వాత ఉంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము మనం సెర్చ్ చేస్తున్న వర్డ్ ఈ రెండు వర్డ్లలో ఉన్నట్లయితే ఆ వర్డ్ ఈ పేజీలో ఉంటుంది, లేకపోతే ఉండదు. సో గైడ్ వర్డ్స్ హెల్ప్ అనేది తీసుకోవాలి. తరువాత థర్డ్ స్టెప్ ఏంటిది? ఈ గైడ్ వర్డ్స్ లో రెండు వర్డ్లలో మనం సెర్చ్ చేసే వర్డ్ ఉన్నట్లయితే థర్డ్ స్టెప్ ఫస్ట్ ఏ వర్డ్ అయితే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూడాలి. ఫస్ట్ లెటర్ చూడాలి సిమిలర్, సెకండ్ లెటర్ సిమిలర్ గా ఉందనుకో, థర్డ్ లెటర్ సిమిలర్ గా ఉంటే ఫోర్త్ లెటర్ చూడాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సిరీస్. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేస్తే ఆ వర్డ్ నౌనా, వర్బా, అడ్జెక్టివా, అడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా చూసిన తర్వాత దాని స్పెల్లింగ్ ఏంటిది, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటిది, దాని మీనింగ్ ఏంటిది, దాని యూసేజ్ ఏంటిది అనేది చూడాలి. ఇవి స్టెప్స్ అన్నట్టు. మీ దగ్గర డిక్షనరీ ఒకసారి ఉన్నప్పుడు మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఆ స్టెప్స్ చూస్తే ఒకసారి మీరు రెఫర్ చేస్తే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనమ్మా? పాకెట్ డిక్షనరీ ఉన్నది సార్. ఎస్, పాకెట్ డిక్షనరీ. ఏం డిక్షనరీ అమ్మా అది? ఆక్స్ఫర్డ్ సార్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ఒక్కోసారి ప్రొనౌన్సియేషన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. కాకపోతే గైడ్ వర్డ్స్ కానీ అవన్నీ బోల్డ్ లెటర్ లో ఉంటాయి. ఒకసారి చూడనా, యూ కెన్ గెట్ ద క్లారిటీ. ఓకే సార్, ఇట్ ఈస్ క్లియర్? Yes, sir. We can go for discussing another topic, that is basic sentence structure. నెక్స్ట్ యూనిట్ ఆర్ నెక్స్ట్ లెసన్? నెక్స్ట్ టాపిక్ మీకు ఆల్రెడీ సిలబస్ మిడ్ టు ఇచ్చాను కదమ్మా, ఇచ్చానా లేదా? చెప్పినానా? సరే ఇచ్చారు. అందులో చూడండి. చెప్పినానా? చెప్పాలమ్మా, పాపం మీకు ఇచ్చిన సిలబస్ లో రాసుకోమని కూడా చెప్పాను నేను, అందుకే. ఓకే, ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా ఇది. సో దిస్ టాపిక్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్. ది నాలెడ్జ్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ when we want to convert a sentence from active voice to the passive voice, or if you want to convert a sentence from direct to the indirect speech, or if you want to convert a sentence from one form to the another form. In that case, the knowledge of sentence structure is very very important. We know that the language, in any language we can find sentences. Yes or no? Without the sentences, there is no language. Now, what do you mean by sentence? Can you define it? What do you mean by sentence? Can you define it? A sentence is a group of words which gives a complete meaning is called Meaning a sentence. without grammatical mistakes. Yes, that is called a sentence. For example, you are a good student. You all are learning through online classes. She is a good girl. He is an intelligent student. So these are some of the examples to say that these are sentences, because these are a group of the words. They are put together to give some information. For example, a red car. Can we say that it is a sentence? In the morning. No. Those are a group of words called a phrase. A phrase is incomplete meaning. But whereas these are a group of words which are put together to mean something, so that we can say that these are sentences. Okay, our topic is about basic sentence structure. Yes or no? What do you mean by structure? What do you mean by structure? Okay.
స్టూడెంట్స్ ఏమో అడుగుతున్నారమ్మా అడ్మిట్. ఆబ్జెక్ట్ వర్బ్. The arrangement of words in the sentence is called structure. What do you mean by the structure? The arrangement of words in the sentence is called a structure. Hello. సబ్జెక్ట్ బోలో. ఆబ్జెక్ట్. Okay. Now see that every language has its own sentence structure. ఇప్పుడు మన మిత్రుడు చెప్పాడు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని. ఎలా చెప్పాడు? బికాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ వన్ స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. బట్ వేర్ యాజ్ తెలుగు ఆర్ హిందీ the sentence structure is different. What is the sentence structure of Telugu or Hindi? Subject plus object plus verb. Yes or no? So that every language has its own structure. So a sentence, okay. For example, we can see that one example. Here, I have given 3 examples. In three examples, there are 2 sentences. First one is tall is Ravi. Second one is B. One lo Ravi is tall. Next, clever Aruna is. Second lo B example is Aruna is clever. Third one is A. Is a doctor Suresh? Third look B. Suresh is a doctor. Now, in the given set of 3 examples, which one is correct in each sentence, A or B? Suresh is a doctor. So, which are meaningful? For example, 1, A or B? A is meaningful, B is meaningful. Second one, A Suresh is a doctor. meaningful, B is meaningful. B, sir. Yes, in all these cases, B sentence is meaningful. మనం ఏం చెప్పాము? A sentence is a group of words which are put together to mean something. ఇక్కడ A in each point లో group of sentences, but they are not put together to mean something. Yes or no? But whereas B in each, it gives a complete, a clear meaning. So here, which makes a sentence meaningful? The answer is word order. Yes or no? Here, the word order makes a sentence meaningful. ఎలా ఇక్కడ చూద్దాం. Tall is Ravi. ఇది రైట్ ఆ రాంగ్ అమ్మా? చెప్పినానా? రాంగ్ సార్. ఎందుకు రాదు? సార్ మీరు చెప్పేది స్క్రీన్ షేర్ లో ఉందా సార్? చెప్పమ్మా. సార్ మీరు చెప్పేది స్క్రీన్ షేర్ లో ఉందా? ఉంది కదమ్మా, మీకు రావట్లేదా? నో సార్. నో. మీ అందరికి ఏమొస్తుంది? యూజింగ్ ఏ డిక్షనరీ, యూజ్ ఏ డిక్షనరీ. అయ్యో, అదే ఎందుకు వస్తుందమ్మా మరి? ఒక్క నిమిషం ఆగండి. నేను బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసిన కదా నాన్నది. ఒక్క నిమిషం ఆగు. అది వస్తలేదు సార్ అప్పటి నుంచి. సార్ అన్కాపీ చేయండి, అప్పుడు వెనుక వస్తుంది. అన్కాపీ కాదు. ఒక్క నిమిషం స్టాప్ షేరింగ్ కొట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇక్కడ స్లైడ్స్ పీపీటీస్ లేకుండా క్లారిటీగా రాదు కాబట్టి ప్రతి టాపిక్ కి పీపీటీస్ తయారు చేశానమ్మా. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు వస్తుంది కావచ్చు, చూద్దాము. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఇప్పుడు వస్తుంది. Yes, this is the topic, basic sentence structure. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానమ్మా. ఓకే. Now, what is sentence? A sentence is a group of words that are put together to mean something. The group of words, we can say that a sentence. For example,
you are a good student. Second one, you all are learning through online classes. Third one is, she is a good girl. Fourth one is, she is an intelligent student. So these are examples for sentences, because these are a group of words that are put together to mean something. Okay. Then what do you mean by structure? Structure is arrangement of words in the sentence is called structure. If the arrangement of the sentences is inappropriate, can the meaning be clear? No. So if the arrangement of the word in the sentence in the correct order, then the meaning is clear. How? We can see with the example. Tall is Ravi. Is the word order correct? No, sir. No. What is the correct word order? Is tall. Ravi is tall. Second one is clever Aruna is. Is the word order correct? No. No. What is the correct order? Aruna is clever. Third one is a doctor Suresh? No. Suresh is a doctor. So in the given examples, in each set of example, B example is meaningful. Yes or no? A is not the meaningful. So that which makes a sentence meaningful? Word order make the sentence meaningful. So now in basic sentence structure, we can learn the different patterns of sentences. In different, when we are learning basic sentence structures and the pattern of sentences, we can use some abbreviations to indicate. We can use these abbreviations. S means what? S అంటే ఏంటమ్మా? ఎప్పుడు ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్స్ లో మాత్రమే వేరొకరు ఉపయోగిస్తే ఎస్ అంటే సబ్జెక్ట్ అని కాదు అక్కడ. మన ఈ టాపిక్ లో బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో మాత్రమే ఎస్ అంటే ఏంటిది? సబ్జెక్ట్. వి మీన్స్ वर्ब. जब हम वजू करते हैं तो हम पाक हो जाते हैं, और जब हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम. SC means subject to complement. OC means object. చూపిస్తారమ్మా. ఓకేనా? G means gerund. G means gerund. So these are some of the abbreviations that are used while making a pattern of sentences. Now, we know about each one. Okay, what do you mean by subject? Can anybody say that? ऐसा नहीं कह रहा वो सारी बंदी गलत है, बस मेरा जिससे पाला पड़ा उसका सोच अलग है, कड़क है जो मिली मुझे रिसेंटली, नॉट ये. Can anybody?